దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ఏ సమయంలో మనము ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే దేవుడు అంటున్నారు, శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. శోధన వచ్చిన తర్వాత ప్రార్థన కాదు, శోధన రాకముందే మనము ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్తా ఉన్నారు. ఎందుకంటే శోధన ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాబట్టి దేవుడు ఈరోజు మనకొక రహస్యము చెప్తా ఉన్నారు. ఏమనంటే, నువ్వు ప్రార్థిస్తూ ఉండు, ఆ ప్రార్థన నీ ఆత్మ చుట్టూ కంచెగా ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము శోధనలోనికి ప్రవేశించకుండా ఉండేలాగా అనుక్షణము అనుదినము మనం ప్రార్థిస్తూ ఉండగా మన ప్రార్థన దేవుడు మన చుట్టూ కవచముగా ఉంచబోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనము. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆమేన్. మనము కష్టం వచ్చిన తర్వాత, అనారోగ్యం వచ్చిన తర్వాత, బలహీన సమయంలో, శోధనలో, శ్రమల్లో మనము ప్రార్థన చేస్తాం. అయితే దేవుడు అంటూ ఉన్నారు, శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు, కష్టము రాకముందే, శోధన రాకముందే, అనారోగ్యం రాకముందే, అప్పుల పాలు కాకముందే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండకముందే, ఇరుకుల్లో ఇబ్బందుల్లో పడకముందే, నిందల అవమానంలో పడకముందే నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యి అని దేవుడు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనము ప్రార్థిస్తూ ఉండగా, మనము ఏ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నామో, బిడ్డల విషయంలో, భర్త విషయంలో, కుటుంబ విషయంలో, పరిచర్య విషయంలో, చేతుల కష్టార్జిత విషయంలో, ఏ విషయంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ ప్రార్థనని దేవుడు వారి చుట్టూ కంచెగా ఉంచబోతున్నారు. ఏది కూడా వారికి తాకకుండా, ఏది ఎంత మాత్రం హాని చేయకుండానట్లు దేవుడు కంచెగా ఉంచుతున్నారు. ప్రార్థన అంటే మనం అనుకుంటాము మాటలే కదా అని, కానీ కాదండి. మనము ప్రార్థిస్తూ ఉండగా మన యొక్క విశ్వాసమును బట్టి, నమ్మికను బట్టి దేవుడు ఆ ప్రార్థన మన చుట్టూ కంచెగా ఉంచి ఏ శోధన, ఏ శ్రమ, ఏది కూడా మనల్ని తాకకుండానట్లు దేవుడు కంచెగా ఉంచబోతున్నారు. కాబట్టి శోధనకు ముందే మనల్ని ప్రార్థించమని దేవుడు చెప్తా ఉన్నారు. మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన ఆందోళన ఏంటో, మన వ్యాధిని ఏంటో, మన బలహీనత ఏంటో సమస్తము ఎరిగిన దేవుడండి. ఆయన శాశ్వతమైన ప్రేమ చేత మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ఏ శోధనలో, శ్రమలో పడకూడదని దేవుడు ముందుగానే మనకి ఒక రహస్యాన్ని చెప్తూ ఉన్నారు, ప్రార్థించమని. కాబట్టి మనము ఇది మొదలుకొని ప్రతి విషయమందు కూడా ప్రార్థన చేద్దామండి. ఏది మనకి ఎంత మాత్రం హాని చేయకుండానట్లు మనము శోధనలో కానీ, శ్రమలో కానీ, బలహీనతల్లో కానీ, కష్టాల్లో కానీ ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేద్దాం. మెలకువ కలిగి అంటున్నారు దేవుడు. అంటే శారీరకంగా నిద్రపోవద్దు అని దేవుడు చెప్పట్లేదు, కానీ ఆత్మీయ స్థితిలో మనము చల్లారిపోయిన వారంగా మనం ఉండకూడదు అని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేద్దామండి. దేవుడు మన ఎడల ఆయన చూపుతున్న కృపను బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకొని ప్రేయర్లేకి ఉంచు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా, ఇచ్చిన వాగ్దానం మా జీవితాల నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులై భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక.
యవ్వన బిడ్డలకి ఏసునామలో మంచి భవిష్యత్తు కలుగును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి ఏసునామలో గొప్ప విజయము కలుగును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థనని పాత సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.